హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పూర్వి వ్లాగ్స్. ఈ వీడియోలో గోధుమ పిండితో చాలా క్రిస్పీగా ఉండే చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇవి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ లేదా స్కూల్కి స్నాక్స్గా కానీ పంపడానికి చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే 15 days వరకు మెత్తగా పోవు, ఇలానే క్రిస్పీగా ఉంటాయి. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2 cups గోధుమ పిండి, 1 cup మైదా పిండి తీసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ వామ్ తీసుకొని ఇలా నలిపివేయాలి. ఇలా నలిపివేస్తే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా నీట్గా కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒక చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 minutes పాటు నానబెట్టాలి. పక్కన పెట్టుకొని తర్వాత దీన్ని సపరేట్గా చపాతీ ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కో దాన్ని చపాతీలాగా చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా కొంచెం మరీ పలుచగా కాకుండా ఉండేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా ఒక నైఫ్ తీసుకొని ఇలా బాక్సెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మీరు డిఫరెంట్ షేప్లో కట్ చేసుకుంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఆయిల్లో వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. 5 minutes వరకు అలానే ఫ్రై చేయాలి, లేదంటే లోపల మెత్తగా ఉంటాయి. అందుకని లో ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు బాగా ఫ్రై అయితే బాగా క్రిస్పీగా ఉంటాయి. ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.